అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో ఉన్న ఇద్దరు వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకురావడానికి మరింత సమయం పట్టనుందని నాసా తాజాగా ప్రకటించింది. వ్యోమగాముల్ని స్పేస్ నుంచి భూమిపైకి తీసుకొచ్చేందుకు బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్ వ్యోమ నౌకలో అనేక సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా సునీత విలియమ్స్, విల్మోర్లు వచ్చే ఏడాది మార్చి నెల చివరి నాటికి స్పేస్ నుంచి భూమి మీదకు వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది. సునీత విల్మోర్ 8 రోజుల మిషన్లో భాగంగా ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాపుల్స్లో అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యారు. వాస్తవానికి జూన్ 14వ తేదీన వాళ్ళిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉంది. కానీ స్పేస్ క్రాఫ్ట్లోని హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురై వారు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. స్టార్ లైనర్లో సమస్యల్ని పరిష్కరించి భూమి మీదకు తెచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అవన్నీ విఫలమవుతూ ఉన్నాయి. ఐఎస్ఎస్లో చిక్కుకున్న సునీత విల్మోర్లను భూమి మీదకు తెచ్చేందుకు ఈ ఏడాది సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ క్రూ మిషన్ స్పేస్లోకి పంపారు. అందులో 2 ఆస్ట్రోనాట్స్ హాగ్ గోర్బునోవ్ కూడా ఐఎస్ఎస్కు వెళ్లారు. అంతరిక్షంలో చిక్కుకున్న వారిని భూమి మీదకు తిరిగి తీసుకొచ్చేందుకు 2 సీట్లు ఖాళీగా పంపారు. ఇది సెప్టెంబర్లోనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకుంది. ఇందులో 4 ఫిబ్రవరిలో తిరిగి వస్తారని నాసా గతంలో ప్రకటించింది. అయితే క్రూ 9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ 10 ప్రయోగం మార్చి కంటే ముందు జరిగే అవకాశాలు లేవని తేలింది. సునీత విలియమ్స్కు ఇది 3వ స్పేస్ మిషన్. గతంలో ఆమె 2006, 2012లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేపట్టారు. సుదీర్ఘంగా 322 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపిన రికార్డు సునీతకు ఉంది. ఐఎస్ఎస్లో ఉండగానే ఓసారి మారథాన్ కూడా చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఐఎస్ఎస్ నుంచి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మార్చికి ముందు భూమి మీదకి తిరిగి వచ్చే అవకాశాలు లేవని తేలిపోయింది.